బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత అన్నారు. కంటోన్మెంట్లో కొనసాగుతున్న అభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే కారు గుర్తును భారీ మెజారిటీతో గెలిపించారని కోరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పలు వార్డులు తిరుగుతూ గులాబీ పార్టీని గెలిపించాలని క్యాంపెయిన్ చేశారు. నమస్కారం. ఈరోజు మేము ఇక్కడ మా 150 డివిజన్లో పాదయాత్ర చేస్తున్నాము. మా ప్రచారంలో మీరు ఆల్రెడీ చూస్తున్నారు, అందరూ పెద్ద ఎత్తున అందరు ఇండ్లలో నుండి వచ్చి మాకు ఇక్కడ వెల్కమ్ చెప్తున్నారు. అందరూ కేసీఆర్ గారికే ఓటేస్తామనేసి ముందరకు వస్తున్నారు. ఇక్కడ మాకు ఆన్లైన్లో చేసుకున్నంత 150+ డబుల్ బెడ్రూమ్లు చెందిన ఇక్కడ వాళ్ళకి చాలా నిరుపేదలు ఉంటారు. ఇక్కడ వాళ్ళకి ఒక 150+ వాళ్ళకి ఇల్లులు వచ్చాయి. సో వాళ్ళందరూ కూడా ముందరకు వచ్చి కేసీఆర్ గారికే ఓటేస్తానని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ సాయన్న గారు చేసిన అభివృద్ధి చాలా ఉంది. మొన్ననే ఇక్కడ డ్రైనేజ్ పైప్ లైన్ ఒక 40 lakhs పెట్టేసి చేపించారు. ఒక పైప్ లైన్ది కూడా చేపించారు. ఇక్కడ వాటర్ పైప్ లైన్ కూడా ఇక్కడే రీసెంట్గా నాన్న ఉన్నప్పుడు చేయించారు. అంతేకాకుండా బోర్ కానీ జిమ్ కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేశారు. సో అవన్నిటికీ మేము ఆ రుణం మర్చిపోము, తప్పకుండా మాకే ఓటేస్తాము అనేసి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. దానికి చాలా సంతోషంగా గర్వంగా ఉంది. రోడ్ కానీ ఏమన్నా చేసేది ఉన్నది కొన్ని ఉన్నాయి. ఇంకా కొంతమందికి ఏదైతే లాస్ట్ మూమెంట్కి వచ్చిన ఆన్లైన్ డబుల్ బెడ్రూమ్లు ఉండిపోయాయో వాళ్ళు మాత్రం కొంత అడుగుతున్నారు. చాలా ఆల్మోస్ట్ అందరిది కవర్ అయ్యాయి. కొంతమంది మిగిలిపోయిన వాళ్ళకు కూడా వస్తే బాగుండు అనేసి మాకు కోరుకుంటున్నారు. 150 డివిజన్ అంబేద్కర్ నగర్లో వాళ్ళ పాదయాత్ర నివేదితగా తోటి చేయడం జరిగింది. ప్రజలు ఎంతో హ్యాపీగా ఉన్నారు. వాళ్ళే ముందొచ్చి మాకు కేసీఆర్ తోటి మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చిందని చెప్పారు. ఈ ఏరియాలో బాగా ప్రాబ్లమ్స్ ఉంటుండే, సెవరేజ్ ప్రాబ్లం ఉంటుండే. తర్వాత డబుల్ బెడ్రూమ్ది ఒకటి ఉంది, అది కూడా ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోయింది, అది కూడా పెండింగ్లో ఉంది. ఇంకా ఇట్లా ప్రజలు